Guys, Good evening, hello. sir. Yeah, good evening. So done. So last previous classes చేస్తున్నారా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. వన్స్ అగైన్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? Clear, sir. ఓకే, గుడ్ డన్ గైస్. సో పేజ్ నెంబర్ పేరోల్ ఓపెన్ చేయండి. పేరోల్ పేజ్ నెంబర్ 53. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో పేరోల్ అంటే ఏంటి? పేరోల్ ఎందుకు యూజ్ చేస్తారు ఒక కంపెనీలో చెప్పండి. Employees salaries కోసం యా, employees ఇచ్చే salaries. ఓకే Sir. ఓకే. సో ఎంప్లాయీస్ శాలరీస్ కోసం. ఓకే డన్. సో మనం ఒక కంపెనీలో జాయిన్ అయితే ఎంఎన్సీ కంపెనీస్లో ఎంప్లాయీస్ శాలరీస్ డిఫైన్ చేయడానికి ఉపయోగిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ శాలరీ 50,000 అనుకోండి. మీ బేసిక్ శాలరీ 50,000. వాటికి హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, టియర్నెస్ అలవెన్స్ ఒక 2%, 3%, 4% యాడ్ చేస్తే ఆ 50,000 కాస్త గ్రాస్ శాలరీ 60,000 అవుతుంది. ఆ 60,000లో పిఎఫ్, ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అదొక 2%, 3% కట్ అయింది అనుకోండి. బై హ్యాండ్ నెట్ శాలరీ ఎంత వస్తుంది? 55,000 మీ చేతికి వస్తుంది నెట్ శాలరీ. సో ఈ విధంగా ఒక ప్రాసెస్ అనేది ఒక కంపెనీలో వర్క్ చేస్తే మీకు ఎలా డిఫైన్ చేస్తారు అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా నా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి మేము హౌస్ రెంట్ అలవెన్స్కి ఒక 2% అని, హౌస్ నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి ఒక 2% అని, ట్రావెలింగ్ అలవెన్స్, తర్వాత ఆఫీస్ పని మీద ఏదైనా బయటికి వెళ్తే డియర్నెస్ అలవెన్స్ అని, ఇన్ని ఫెసిలిటీస్ నేను కల్పిస్తున్నాము మా ఎంప్లాయీకి అనేసి గవర్నమెంట్కి ట్యాక్స్ తక్కువ కట్టడానికి వాళ్ళు షో చేసుకుంటారు. అదనమాట. ఇలా కూడా చేస్తూ ఉంటారు. సో ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ కామన్గా ఉంటాయి. సేల్స్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఆర్ఎండి డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇక రకరకాల డిపార్ట్మెంట్స్ అనేది కంపెనీస్లలో ఉంటాయి. సో ఎవరు ఏ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేస్తున్నారు, సో ఎవరు ఎన్ని అవర్స్ పనిచేస్తున్నారు, ఎవరు ఓవర్ టైం పనిచేస్తున్నారు, ఓకే. సో తర్వాత ఇవన్నీ కూడా మనము పేరోల్లో చూస్తాం. ఎంప్లాయీస్ని ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఏమేమి డీటెయిల్స్ తీసుకుంటారు, ఓకే, వాళ్ళకి శాలరీస్ ఏ విధంగా డిఫైన్ చేస్తారు, ఇవన్నీ కూడా టుడే క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ అనుకోండి. యా, సో టాలీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. క్రియేట్ కంపెనీ, కంట్రోల్ వి, పేస్ట్. సో కంట్రోల్ ఏ, సేవ్, మెయింటైన్ ఇన్వెంటరీ నో, జిఎస్టీ నో, నో నీడ్. మెయింటైన్ ఎనేబుల్ పేరోల్ స్ట్రక్చర్, ఇది కూడా వేసి పెట్టండి. మీరు రియల్ టైం బిల్లో పనిచేస్తే కంపెనీ కోడ్, కంపెనీ అకౌంట్ గ్రూప్ కోడ్, కంపెనీ సెక్యూరిటీ కోడ్ ఇవన్నీ వాళ్ళు ఇస్తారు. మీరు గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ తీసుకోవాలి, అదర్స్ అయితే అదర్స్ తీసుకోవాలి. అదర్స్ అంటే ప్రైవేట్. ఎక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే, క్రియేట్లోకి వెళ్దాం. క్రియేట్లోకి వెళ్తే ఎఫ్ లెవెల్లో నువ్వు పేరోల్ మాస్టర్స్ అనే ఆప్షన్ వేసి పెట్టావంటే ఇక్కడ పేరోల్ మాస్టర్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీ గ్రూప్లోకి వెళ్ళి గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలి. డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? సేల్స్, అడ్మినిస్ట్రేటర్, ఆర్ఎండి, ఫైనాన్స్. తర్వాత ఫైనాన్స్, ఎస్కేప్, తర్వాత ఎంప్లాయీ. ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ మీకు కనిపించవు. అప్పుడు F12లో ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇవన్నీ యాక్చువల్గా నోలో ఉంటాయి, ఇలా నోలో ఉంటాయి. సో మనం F12లోకి వెళ్ళి ఈ ఆప్షన్స్ వేసి పెట్టుకోవాలి. అప్పుడు ఆప్షన్స్ అన్నీ బయటకు వస్తాయి. 1-2 సార్లు వీడియో చూడాలి, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది.
ఎంప్లాయీస్ని ఏ విధంగా క్రియేషన్ చేస్తారో చూడండి. ఒకరిది ఎగ్జాంపుల్ ఇచ్చింటా. అడ్మినిస్ట్రేటర్, ఎంప్లాయీ నెంబర్ 4969, డెసిగ్నేషన్ మేనేజర్, ఫంక్షన్ అడ్మిన్, లొకేషన్ బెంగళూరు, జెండర్ మేల్, డేట్ ఆఫ్ బర్త్ 1 November 1979, B negative, father's mother's name Mr. Rai, R Bhima, address 36/45 Sajjapur Road, Bengaluru, మొబైల్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చుకోండి. రోహిత్, తర్వాత ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్. మీకు ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఎఫ్ఎస్ కోడ్, బ్యాంక్ ఏది ఉంటే బ్యాంక్ అది ఇచ్చుకోండి. స్టేట్ బ్యాంక్, రియల్ టైంలో ఏది ఉంటే అది ఇచ్చుకోవచ్చు మీరు. బ్రాంచ్, తర్వాత మీ పాన్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, యూఏఎన్ నెంబర్, పిఎఫ్, ఈపీఎస్ అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఫర్ పిఎఫ్, ఈఎస్ఐ నెంబర్. ఓకే, ఇవన్నీ కూడా పాస్పోర్ట్ డీటెయిల్స్. ఇవన్నీ మీరు రియల్ టైంలో ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ నేను, మీరు ఇచ్చుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరినీ నార్మల్గా నేను టైప్ చేస్తున్నాను. ప్రీతి అండర్ గ్రూప్ ఏంటి? R&D డిపార్ట్మెంట్, కంట్రోల్ A. నెక్స్ట్ శర్మ, సేల్స్ డిపార్ట్మెంట్, కంట్రోల్ A. నెక్స్ట్ రమేష్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, కంట్రోల్ A. ఎస్కేప్ ఇవ్వండి. తర్వాత యూనిట్స్, అట్లా 100 మంది ఉంటే 100 మందికి డీటెయిల్స్ తీసుకోవాలి. మీరు కొత్తగా కంపెనీలో జాయిన్ అయ్యారంటే ఇవన్నీ తీసుకుంటారు. తర్వాత నువ్వు ఎలా పనిచేస్తున్నావు, HRS అవర్స్, MINS మినిట్స్, అవర్స్ ఆఫ్ 60 minutes. సింపుల్ కాంపౌండ్. ఫస్ట్ ఇక్కడ HRS, MINS కాంపౌండ్, అవర్స్ ఆఫ్ 60 minutes. తర్వాత టైమింగ్స్, ప్రజెంట్, ఆబ్సెంట్, ఓవర్ టైం. అటెండెన్స్, లీవ్ విత్ పే, ఆబ్సెంట్, లీవ్ వితౌట్ పే, ఓవర్ టైం, ప్రొడక్షన్, అవర్స్ ఆఫ్ 60 minutes. తర్వాత బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్స్, వీటన్నిటి కూడా ఫోటో ఇచ్చుంటా. ఒక్కొక్కటి ఫోటో చూసుకొని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. పే హెడ్స్, ఫస్ట్ బేసిక్ పే. ఇక్కడ ఎంప్లాయీస్కి ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్ 1 year వరకు శాలరీస్ పెంచరు, ఫిక్స్డ్. ఇది కంపెనీకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. క్యాలిక్యులేషన్ టైప్, యాజ్ కంప్యూటెడ్ వాల్యూ, యాజ్ యూజర్ డిఫైన్డ్ వాల్యూ, ఫ్లాట్ రేట్, ఆన్ అటెండెన్స్, ఆన్ ప్రొడక్షన్.
ఇక్కడ ఆన్ అటెండెన్స్ మీద తీసుకుంటాం. అటెండెన్స్ లీవ్ విత్ పే అంటే ప్రజెంట్. సో మంత్సా, డేసా, ఫోర్ నైట్సా, వీక్సా? మంత్స్. సో తర్వాత యాజ్ పర్ క్యాలెండర్ ఇయర్ అనేది జనవరి టు డిసెంబరా లేదంటే ఏప్రిల్ టు జనవరినా అనేది ఉంటుంది. ఇక్కడ యూజర్ డిఫైన్ తీసుకోవాలి. నెలకు 26 రోజులే ఉంటాయి కాబట్టి 4 రోజులు లీవ్స్ కాబట్టి నెలకు 26 రోజులే తీసుకుంటాం. 26. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఇవన్నీ ఫోటోలో ఉంటుంది, మీకు యాజ్ ఇట్ ఈస్గా ఫోటో చూసుకుని ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్. సో ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్ ఫిక్స్డ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. క్యాలిక్యులేషన్ టైప్ వచ్చేసి యాజ్ కంప్యూటెడ్ వాల్యూ. తర్వాత ఇక్కడ ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా. %40. కన్వేయన్స్. క్యాలిక్యులేషన్ టైప్ ఫ్లాట్ రేట్. మంత్స్. కన్వేయన్స్ అన్న ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అన్న ఒకటే అండి. నెక్స్ట్ ఓవర్ టైం పే ఎవరు చేస్తున్నారు? ఆన్ ప్రొడక్షన్. వేరియబుల్ పే. యాజ్ యూజర్ డిఫైన్డ్ వాల్యూ. సో బేసిక్ శాలరీకి ఇవన్నీ యాడ్ అవుతాయి. బేసిక్ శాలరీకి ఇవన్నీ యాడ్ అవుతాయి. తర్వాత ఈపీఎఫ్, ఈఎస్ఐ కూడా ఉంటుంది, ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా ఉంటుంది. ఎంప్లాయీ పిఎఫ్ 12%. ఇక్కడ ఎంప్లాయీ స్టాచర్ డిడక్షన్స్ తీసుకోవాలి. పిఎఫ్, కరెంట్ లైబిలిటీస్ ఆన్ కరెంట్ ఎర్నింగ్స్ టోటల్ ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా తీసుకోవాలి. బేసిక్ పే. ఒకవేళ ఈ శాలరీ 6,500 అనుకోండి, దాని పర్సంటేజ్ ప్రకారంగా తీసుకుంటే 12%. తర్వాత అదే వాల్యూ పరంగా తీసుకుంటే 780. తర్వాత ఎంప్లాయీ ఈఎస్ఐ. %1.75%. ఎంప్లాయీస్ స్టాచరీ డిడక్షన్స్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐ అంటే ఇది కంపెనీ కరెంట్ లైబిలిటీస్ అవుతాయి. ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా బేసిక్ పే మళ్ళీ యాడ్ చేయాలి, హౌస్ రెంట్ అలవెన్స్ మళ్ళీ యాడ్ చేయాలి, కన్వేయన్స్ మళ్ళీ యాడ్ చేయాలి, ఓవర్ టైం 1.75%. దీనికి నువ్వు సంపాదించిన ఇన్కమ్ని బట్టి ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా కట్ అవుతుంది. ఆన్ కరెంట్ ఎర్నింగ్ టోటల్. ఒకవేళ నువ్వు సంపాదించిన ఇన్కమ్ 5,000 అనుకోండి, దాని మీద వాల్యూ 0. 5,000 నుంచి 8,000 అనుకోండి, దాని వాల్యూ వచ్చేసి 60. 8,000 నుంచి 10,000 అనుకోండి, దాని వాల్యూ వచ్చేసి 100. 10,000 నుంచి 10,000 మధ్యలో నీ శాలరీ అనుకోండి, దాని వాల్యూ వచ్చేసి 150. 15,000 నుంచి ఎంత ఉన్నా కూడా 200. ఇది ప్రొఫెషనల్ ట్యాక్స్. వీడియోని 1-2 సార్లు చూడాలి, చాలా నిదానంగా చూడాలి. తర్వాత గ్రాడ్యుటీ. నువ్వు ఒకే కంపెనీలో నువ్వు ఎక్కువ రోజులు పనిచేస్తావంటే 10 రోజులు జీతం ఎక్స్ట్రా ఇస్తారు.
నెలకు 26 రోజులు. నెలల ప్రకారంగా చూసుకోవాలి. 1 నుంచి 60 నెలలు అంటే 5 సంవత్సరాలు. 61 నుంచి 120 నెలలు అంటే 15. 121 నుంచి అంత పైన ఎంత ఉన్నా కూడా 15. ఇప్పుడు శాలరీస్ సెటప్ చేయాలి. ఆల్టర్ డిఫైన్ శాలరీ. ఒకరిది ఎగ్జాంపుల్ ఫస్ట్ సెట్ చేద్దాం. సేల్స్ ప్రైమరీలోకి వెళ్ళి 1,4 ఇవ్వండి. ఫస్ట్ సెటప్ చేసుకోవాలి. ఆర్డర్ సెటప్ చేసుకోవాలి. బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వేయన్స్, ఓవర్ టైం, వేరియబుల్ పే, పిఎఫ్, పిఎస్ఐ, పర్సనల్ ట్యాక్స్, గ్రాట్యుటీ. ఇప్పుడు రోహిత్ రాయ్ది సెటప్ చేద్దాం. కాపీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్. ఆటోమేటిక్గా మనం ఇప్పుడు సెటప్ చేసింది అక్కడికి వచ్చేస్తుంది. రోహిత్ రాయ్ బేసిక్ శాలరీ ఎంత? 7,000. కన్వేయన్స్ ఏం లేదు. కన్వేయన్స్ ఎంత ఉంది? 500 ఉంది. ఓవర్ టైం ఎంత ఉంది? 40 రూపీస్. ప్రీతి సింహ 12,000. చూడండి, హౌస్ రెంట్ అలవెన్స్ దగ్గరికి కర్సర్ పోవట్లేదు. అప్పుడు ఏం చేయాలి మనం? F12 వెళ్ళి ఇక్కడ అలో టు ఓవర్ రైడ్ స్లాబ్ రేట్స్ అనేది ఎస్ వేసుకోవాలి. అప్పుడు పర్సంటేజ్ పక్కకు వస్తుంది. 40%. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ శర్మ. తర్వాత రమేష్. ఇట్లా శాలరీస్ అనేది డిఫైన్ చేసుకోవాలి. ఎస్కేప్. తర్వాత ఓచర్లోకి వెళ్ళాలి. ఇప్పుడు అటెండెన్స్ వేయాలి. ఓకే, అదర్ ఓచర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ అటెండెన్స్ తీసుకోండి. తర్వాత డేట్ మార్చండి. 31/5 తీసుకోండి. ఎందుకంటే 4th మంత్ 30 డేస్ యాక్సెప్ట్ చేయదు. అందుకే 5th మంత్ తీసుకుంటాము. ఆటో ఫిల్ 31. ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ డేస్. ప్రీతి వచ్చేసి 18 డేస్. రమేష్ వచ్చేసి 22 డేస్. రోహిత్ రాయ్ వచ్చేసి 26 డేస్. శర్మ వచ్చేసి 20 డేస్. మళ్ళీ ఆటో ఫిల్ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి ఓవర్ టైం రోహిత్ రాయ్, శర్మ. రోహిత్ రాయ్ వచ్చేసి 720 minutes. శర్మ వచ్చేసి 360 minutes. నెక్స్ట్ వేరియబుల్ పే. ఇక్కడ కంట్రోల్ F4 ఇవ్వాలి. కంట్రోల్ F4 వచ్చేసి ఇప్పుడు ఆటో ఫిల్ తీసుకోవాలి. శాలరీ ఇక్కడ మనకి 62,906 వచ్చింది. ఇక్కడ మనకి ఎంత రావాలి? 65,406 రావాలి. ఓకే, ఫస్ట్ ఇది సేవ్ చేయాలి. తర్వాత మళ్ళీ పేజ్ చేపిస్తే మళ్ళీ బ్యాక్ వస్తుంది.
వేరియబుల్ పే ఎవరెవరికైతే ఉందో వాళ్ళకి మాత్రం వేరియబుల్ వేస్తే సరిపోతుంది. రోహిత్ రాయ్కి, శర్మకి వేరియబుల్ పే 1500. సిఆర్ని డిఆర్గా మార్చండి. సో 1000 చూడండి. 65406 యాక్సెప్ట్ అను సేవ్. ఫైనల్గా ప్రొఫెషనల్ ట్యాక్స్ చూడాలి. F5 తీసుకోవాలి. ఆటో ఫిల్ ప్రొఫెషనల్ ట్యాక్స్ 700. సో చూడండి ఇలా అండి. ఈ విధంగా మనం పేరోల్ అనేది చేయాల్సి వస్తుంది. చాలా కష్టంగా ఉంటుంది, అర్థం చేసుకోండి ఫస్ట్ టైము. ఓకే, నిదానంగా చేయాలి. ఫైనల్గా పే స్లిప్స్ వెళ్ళి చూద్దాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, పేరోల్ రిపోర్ట్స్, పే స్లిప్, రోహిత్ రాయ్ 26 days వచ్చాడు, 12 hours ఎక్స్ట్రా చేశాడు. టోటల్ గ్రాస్ సాలరీ 12,280 రూపాయలు. దాంట్లో పిఎఫ్, ఈఎస్ఐ, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అయితే బై హ్యాండ్కి వచ్చేది 11,121 రూపాయలు. మళ్ళీ వేరే ఎంప్లాయీ తీసుకున్నాం, రమేష్ 22 days వచ్చాడు, 23,600 గ్రాస్ సాలరీ. దాంట్లో పిఎఫ్, ఈఎస్ఐ, ప్రొఫెషనల్ ట్యాక్స్ 1,393 రూపాయలు కట్ అవుతే 22,207 రూపీస్ వస్తుంది. మళ్ళీ ప్రీతి ఓకే 16,800 అయితే దాంట్లో 1,274 రూపాయలు కట్ అవుతే 15,526 రూపాయలు వస్తుంది. ఇలా అమ్మా ఈ విధంగా ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది లైక్ పేరోల్ అనేది మీరు చేయాల్సి వస్తుంది. క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? క్లియర్? సో సార్ యా, సో ప్రీవియస్ క్లాసెస్ అండ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు 1 or 2 times మీరు చూడాలి. వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి స్కైప్లో ఉండేటి. అవి 1 month ఉంటే తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి ఆటోమేటిక్గా, ముందు చెప్తున్నాను. ఓకే, ఏ రోజుకి ఆ రోజు మీరు కంప్లీట్ చేసుకోండి. ఓకే.